న్యూస్ చూస్తున్నారు. అల్లు వర్సెస్ మెగా వివాదం రోజు రోజుకి ముదురుతోంది. అల్లు వేరు మెగా వేరు అంటూ కూడా పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పుష్ప 2 ట్రైలర్ పై మెగా ఫ్యామిలీ రియాక్ట్ కాలేదు. అయితే ఇప్పుడు నేరుగా రంగంలోకి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగారా అన్న చర్చ కూడా జోరందుకుంటోంది. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతోంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మరో డిస్కషన్ మొదలవుతోంది. మరీ ముఖ్యంగా పుష్ప ఈవెంట్, అవును పుష్ప ఈవెంట్ కి సంబంధించి పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎవరిని పిలవబోతున్నారంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. రామోజీ ఫిలిం సిటీ లేదా తిరుపతిలో పుష్ప ఈవెంట్ ను ప్లాన్ చేస్తోంది పుష్ప టీం. గతంలో అల్లు అర్జున్ ఫంక్షన్లకు చీఫ్ గెస్ట్ గా వచ్చారు చిరంజీవి, పవన్ కళ్యాణ్. ఆ నేపథ్యంలో ఒకసారి ఆ రియాక్షన్స్ కూడా చూసాం. ఇప్పుడు పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు అంటూ కూడా చర్చలు జోరందుకున్నాయి. కొద్ది రోజుల క్రితం ఆ పోస్టర్ల కలకలానికి సంబంధించి మనం చూసాం. ఒకసారి ఆ పోస్టర్ని ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. గత కొద్ది రోజులుగా కూడా సోషల్ మీడియా వేదికగా ఆ పోస్టర్కు సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఏంటి ఆ పోస్టర్లో ఉన్నది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రిక్వెస్ట్ పీసీఆర్ ఆ పోస్టర్ని ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, అల్లు వేరు మెగా వేరు అంటూ కూడా మీరు చూడొచ్చు. అల్లు అభిమానులు వేరు, మెగా అభిమానులు వేరు అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అల్లు అర్జున్ మెగా అభిమానుల సాయంతో ఎదిగి ఉండొచ్చుగాక, కానీ ఇప్పుడు ఆయనకు ఒక అల్లు అభిమానుల ఆర్మీ ఉంది. మన మెగా అభిమానుల సహాయం అవసరం లేదు. వారికి నందమూరి వంశం ఎలాగో మనకు కొణిదెల వంశం కూడా అంతే. కనుక రాబోతున్న సినిమాల విడుదల సందర్భంగా ప్రతి మెగా అభిమాని ఈ విషయం గుర్తు ఉంచుకోవాల్సిందిగా మనవి అంటూ ఇవి మాత్రమే మన సినిమాలంటూ కూడా గేమ్ చేంజర్, అలాగే హరిహర వీరమల్లు, దాంతోపాటు విశ్వంభర ఆ డేట్స్ కూడా వాళ్ళు కింద మెన్షన్ చేయడం జరిగింది. ఇవే మన సినిమాలు, ఇవి మాత్రమే మన సినిమాలంటూ కూడా ఆ పోస్టర్ ప్రస్తుతం కలకలం రేపుతోంది. అల్లు వర్సెస్ మెగాగా మారింది ప్రస్తుతం వ్యవహారం. ఇక్కడ పుష్ప ఈవెంట్కి సంబంధించి పట్నాలో జరిగిన ఆ ఈవెంట్కి హాజరు కాలేదు. మరీ ముఖ్యంగా ఆ టీజర్కి సంబంధించి ఆఫ్కోర్స్ అది ఎప్పుడైతే ఆ ఈవెంట్ జరిగిందో ఆ ఈవెంట్ తర్వాత ఆ ట్రైలర్ మీద ఒక్కరంటే ఒక్కరు కూడా రియాక్ట్ కాలేదు మెగా కాంపౌండ్ నుంచి. దీంతో చర్చ జోరందుకుంటోంది. ఏం జరగబోతోంది? పుష్ప రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా ఎవరు రాబోతున్నారు? ఇటు ఇన్ఫ్యాక్ట్ ఇదే అంశానికి సంబంధించి ఎందుకంటే చర్చ జోరందుకుంటుంది. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. మరి పుష్పకి సంబంధించి ఎవరు? పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరు రాబోతున్నారు? అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. రవిచంద్ర, ఇంట్రెస్టింగ్ డిస్కషన్ స్టార్ట్ అయింది. మరి ముఖ్యంగా పుష్పకి సంబంధించి చూసాం. పుష్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కావచ్చు, ఆ ఈవెంట్ తర్వాత మెగా కాంపౌండ్ నుంచి ఒకరు కూడా రియాక్ట్ కాలేదు. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరు వస్తారంటూ కూడా చర్చ జోరందుకుంటుంది. ఇటు గేమ్ చేంజర్కి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాబోతున్న నేపథ్యంలో మెగా అభిమానులు దాదాపుగా రెండుగా చీలిపోయారని చెప్పుకోవాలి. మెగా ఫ్యాన్స్ అలాగే అల్లు అర్జున్ ఆర్మీ ఇలా రెండు వర్గాలుగా విడిపోయారు. 2003 సంవత్సరంలో అల్లు అర్జున్ చిత్రరంగ ప్రవేశం చేసినప్పుడు మెగా కుటుంబ సభ్యుడిగానే వచ్చాడు. మెగా అభిమానులందరూ కూడా తన అభిమానులుగా ఫీల్ అయ్యాడు. మెగా అభిమానులందరూ కూడా అల్లు అర్జున్ ని ఆదరించారు. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరో కూడా మెగాస్టార్ చిరంజీవి అడుగుజాడల్లో ఆయన గైడెన్స్ లోనే మెగా అభిమానుల అండదండలతోటే వాళ్ళ సినిమాలన్నీ కూడా విజయవంతమయ్యాయి. అలాగే ప్రేక్షకులందరూ కూడా వాళ్ళని మెగా హీరోలుగానే ఆదరించారు. అయితే గత దశాబ్ద కాలంగా అల్లు అర్జున్ తను ఒక సొంత ఐడెంటిటీని కోరుకుంటూ ఆ ప్రయత్నంలో ఒక అడుగు ముందుకు వేశాడనే చెప్పుకోవాలి. అల్లు అర్జున్ ఆర్మీ అంటూ తనకంటూ తన ఫ్యాన్స్ ని తను ఎంకరేజ్ చేసుకున్నాడు. తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని ఆయన కూడగట్టుకున్నాడని చెప్పుకోవాలి. అయితే గత 5-6 సంవత్సరాలుగా అల్లు అర్జున్ పూర్తిగా మెగా ముద్ర నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే దాదాపుగా బయటకు వచ్చాడని చెప్పుకోవాలి. ఎందుకంటే తన ప్రీవియస్ మూవీస్ ఫంక్షన్స్ కూడా తనే చీఫ్ గెస్ట్ గా, తన ఫంక్షన్ కి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరిని కూడా గెస్ట్లుగా పిలవటం మానేశాడు. తన ఫంక్షన్ కి తనే చీఫ్ గెస్ట్ గా రావటం ప్రారంభం చేశాడు. తనకంటూ తన ఐడెంటిటీని, తన ఆర్మీని తను
ఎంకరేజ్ చేసుకుంటున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. అలాగే సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి ఇందులో. ఇప్పుడు రేపు గేమ్ చేంజర్, రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రి ఆర్ విజయవాడలో జరిగే అవకాశం ఉంది ఫస్ట్ వీక్ లో. అలాగే దానికి చీఫ్ గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారు. అలాగే పుష్పకి సంబంధించి, పుష్ప 2కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇద్దరు తిరుపతి ఆర్ అనంతపూర్ లో ప్లాన్ చేస్తున్నారు యూనిట్ అయితే. దానికి సంబంధించి అయితే చీఫ్ గెస్ట్ గా ఎవరు వచ్చే అవకాశం లేదు. ఓన్లీ అల్లు అర్జున్, రష్మిక. పుష్ప 2కి సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లే దానికి అతిథులుగా హాజరవుతారు. అక్కడ అభిమానులందరినీ కూడా అలరిస్తారు. అంతే తప్పితే మెగా ఫ్యామిలీ నుంచి కానీ బయట నుంచి కానీ పుష్ప 2 ప్రీ రిలీజ్ కి అయితే ఎవరిని గెస్టులుగా పిలిచే ఉద్దేశం అయితే ఇప్పటి వరకు ఆ యూనిట్ లో ఎవరికి కనిపించట్లేదు. ఇది దాదాపుగా గత దశాబ్ద కాలంగా ఫ్యాన్స్ మధ్య ఒక వార్ లాగా నడుస్తుంది. అయితే రీసెంట్ గా అది ఫ్యామిలీలో కూడా డివైడ్ అయినట్టుగా వాళ్ళు పుష్ప 2 ట్రైలర్ కి సంబంధించి ఎవరు కూడా అల్లు అర్జున్ ని విష్ చేస్తూ ఇంతవరకు ఒక ట్వీట్ కానీ ఒక స్టేట్మెంట్ కానీ ఇవ్వకపోవటం. ఎందుకంటే ఇక్కడ ఒకటి కోట్ చేయాలనుకుంటున్నాను రవిచంద్ర. మట్కా సినిమా సందర్భంలో చిరంజీవి రియాక్ట్ అయ్యారు, దానికి సంబంధించి కూడా వెంటనే ఆయన అప్రిషియేట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. కానీ ఇన్ఫాక్ట్ ఆయన కూడా ఎటువంటి ట్వీట్ కావచ్చు, ఎటువంటి రియాక్షన్ లేదు. మరీ ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితం కూడా, కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్, ఆయన అన్నారు ఇక్కడ ఇష్యూస్ లేవు, అందరూ కరెక్ట్గానే అందరూ యూనిటీగానే ఉన్నాం అన్నట్టుగా. సో దీనికి సంబంధించి చెక్ పెట్టే విధంగా మెగా కాంపౌండ్ నుంచి ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే ఇష్యూ ఇలాగే కంటిన్యూ అవకాశం ఉందా? మెగాస్టార్ చిరంజీవి చిత్ర పరిశ్రమలో చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరి సినిమా రిలీజ్ అయినా తనని అప్రోచ్ అయినా, తన నోటీసులోకి వెళ్ళినా కూడా వాళ్ళని విష్ చేస్తూ ఒక ట్వీట్ చేయటం కానీ, ఒక మంచి సినిమా తీస్తే వాళ్ళని ఇంటికి పిలిచి అభినందించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. మట్కా సినిమాకి సంబంధించి కూడా ఆయన ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ట్విట్టర్ వేదికగా ఆయన విష్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అబ్రాడ్ లో షూటింగ్ లో ఉన్నారు చిరంజీవి, కానీ అయినప్పటికీ కూడా ఎక్కడున్నా కూడా ట్విట్టర్ లో ఒక యాక్టివ్ గా ఉంటారు. అలాంటిది పుష్ప 2కు సంబంధించి ఎవరు కూడా ఇంతవరకు ఇద్దరు మెగాస్టార్ చిరంజీవి కానీ, రామ్ చరణ్ కానీ, వరుణ్ తేజ్, ఎవరు కూడా సాయి ధరమ్ తేజ్, వీళ్ళెవరు కూడా ఈవెన్ విష్ చేయకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. చిత్ర పరిశ్రమ అంతా కూడా ఒక షాక్ గురయ్యారని చెప్పుకోవాలి. గత 2 రోజులుగా ఎవరు విష్ చేస్తారని ఎదురు చూస్తున్న పరిశ్రమలో ఎవరి వైపు నుంచి కూడా ఒక అల్లు అర్జున్ విష్ చేస్తూ మెగా ఫ్యామిలీ నుంచి ఒక ట్వీట్ రాకపోవడం నిజంగా వీళ్ళ 2 ఫ్యామిలీల మధ్య కూడా ఒక గ్యాప్ పెరిగిపోయిందంటానికి ఒక ప్రూఫ్ లాగా అయిపోయింది. దీని గురించి చర్చించుకునే పరిస్థితి వచ్చింది. మీరు అన్నట్టుగా ఇండస్ట్రీలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర చర్చాంశం అయింది. దీంతో పాటు ఇప్పుడు అల్లు అర్జున్ అంటే ఎవరిని గెస్టులు కూడా పిలవట్లేదు. నెక్స్ట్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గెస్ట్ విషయం అనేది క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. అంటే ఇటు కుటుంబ విషయంగా మారింది కాబట్టి గెస్టులు పిలవకూడదు అనుకుంటూ ఉన్నారా, లేకపోతే ఒక కొత్త ట్రెండ్ని సెట్ చేద్దాం అనుకుంటున్నారా? ఎటువంటి చర్చ జరుగుతోంది ఇండస్ట్రీలో? 2 కారణాలని చెప్పుకోవచ్చు. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి చిరంజీవిని పిలవకుండా వేరే వాళ్ళని పిలిస్తే మెగా ఫ్యామిలీ హర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రస్తుతానికి చిరంజీవినే ఒక పెద్ద దిక్కుగా అందరూ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆయన్ని పిలవకుండా వేరే వాళ్ళని పిలిస్తే అపార్థాలు చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు వేరే వాళ్ళని పిలిచి తన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తనను ప్రమోట్ చేసుకునే అవకాశం, సందర్భం అల్లు అర్జున్ ఇచ్చే ధోరణి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఒక కొత్త సంస్కృతికి ఆయన తెరదీశాడనే చెప్పుకోవాలి. తన సినిమాకి తనే ఫంక్షన్స్ కి హాజరవుతున్నాడు, తనే గెస్ట్, మొత్తం కర్త కర్మ క్రియ తనే. పుష్ప తగ్గేదేలే అన్నట్టుగా తన ఈవెంట్ కి తనే చీఫ్ గెస్ట్ గా హాజరవ్వాలనేది ఇప్పుడు అల్లు అర్జున్ కాంపౌండ్ లో అయితే అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది సచిన్. ఎగ్జాక్ట్గా మీరు అన్నట్టుగా గతంలో మరీ ముఖ్యంగా శిల్పా రవిచంద్రన్కి సంబంధించి అక్కడికి వెళ్ళడం, సపోర్ట్గా ఆయన అక్కడ నిల్చున్న సందర్భాన్ని అక్కడ చూసిన తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారాయి. సో ఇటువంటి సినారియో కనిపిస్తోంది కాబట్టి తన ఫ్రెండ్స్ సర్కిల్ అంటే పొలిటీషియన్గా ఉన్న తన ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి పిలిచే అవకాశం ఉందా? అటువంటి చర్చ ఏమైనా జరుగుతోందో? ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి కూడా సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. పిలవాలి కొంతమందిని అంటూ కూడా. లేదు, పొలిటికల్ గా ఆయన తన స్నేహితుడికి విష్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి ఇంటికి వెళ్ళిన సందర్భంలో జరిగిన పరిణామాలన్నీ కూడా కొంత చికాకు కలిగించాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో తన సినిమా ప్రమోషన్ కి వేరే వాళ్ళని పిలిచి మళ్ళా దాన్ని ఇష్యూ చేసుకోవటం అల్లు అర్జున్ కి ఏమాత్రం ఇష్టం లేదనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా
తన ఈవెంట్ ఫంక్షన్ కి అయితే పొలిటికల్ సర్కిల్స్ నుంచి ఎవరిని పిలిచే అవకాశం లేదు. అలాగే ఫ్యామిలీ నుంచి కూడా పిలిస్తే మెగాస్టార్ నే పిలవాలి లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నే పిలవాల్సి ఉంటుంది. వాళ్ళిద్దరిని కూడా పిలిచే పరిస్థితి అయితే కనిపించటం లేదు. సో తన ఫంక్షన్ కి తనే గెస్ట్ గా హాజరవుతాడు. ఒక ట్రెండ్ అయితే తను సెట్ చేశాడని చెప్పుకోవాలి. తన సినిమాకి తనే గెస్ట్ గా ఫంక్షన్స్ అన్ని చేసుకుంటున్నాడు కాబట్టి ఈ పొలిటికల్ సర్కిల్ నుంచి కానీ సినిమా సర్కిల్ నుంచి కానీ కూడా ఎవరిని గెస్ట్ గా పిలిచే అవకాశం అయితే కనిపించట్లేదు సచిన్. రవిచంద్ర యాడెడ్ టు దిస్, ఎందుకంటే పుష్ప 2 టికెట్ల రేట్ల పెంపకానికి సంబంధించి కూడా టికెట్ల రేట్లు పెంచే అవకాశానికి సంబంధించి కూడా అక్కడ ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సో ఎటువంటి ఎక్స్పెక్టేషన్ ఉంది, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి టీం నుంచి? టికెట్ రేటు పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఇక్కడంటే తెలంగాణలో ఇష్యూ పెద్దగా అంత కనిపించట్లేదు, పెరిగే అవకాశం కూడా పుష్కలంగా కనిపిస్తోంది. వాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ టీం ఏమనుకుంటుంది? ఒక భారీ బడ్జెట్ సినిమా, గతంలో భారీ బడ్జెట్ సినిమాలకి టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు అయితే ఉంది. అలాంటి జీవోలు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ ని సినిమాకి సంబంధించిన బడ్జెట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి వాళ్ళు టికెట్ హైక్ చేయమని వాళ్ళు రిక్వెషన్ పెడితే గవర్నమెంట్ కూడా ఒక కమిటీ లేదా మినిస్ట్రీ దాని మీద ఒక డెసిషన్ తీసుకొని ఇంకా హైక్ చేసుకోవచ్చు అని గతంలో జీవోలు కూడా ఇష్యూ చేశారు. ఈ సినిమాకి కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సినిమా చాలా హై బడ్జెట్ తో తీసిన సినిమా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు టికెట్ రేటు హైక్ చేయమని గవర్నమెంట్ ని అప్రోచ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఎంతవరకు వీళ్ళ రిక్వెస్ట్ ని కన్సిడర్ చేస్తారు, వీళ్ళు ఆశించిన స్థాయిలో టికెట్ రేట్లు పెంచుతారా లేదా అనేది మాత్రం అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఎంతో కొంత పెంచే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ వీళ్ళు యూనిట్ నుంచి పుష్ప 2 యూనిట్ నుంచి మాత్రం చాలా భారీగా టికెట్ రేట్లు ఫస్ట్ వీక్ హైక్ చేసుకునే వెసులుబాటు కోసం ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయి, గవర్నమెంట్ ఆ దిశగా ఎలాంటి ముందడుగు వేస్తుంది అనేది మాత్రం కొంత డౌట్ గానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రవిచంద్ర. మొత్తంగా అయితే మాత్రం ఇటు ఫిలిం ఇండస్ట్రీలో ఇటు పుష్ప వర్సెస్ గేమ్ చేంజర్గా మారింది వ్యవహారం. మరి ఈ గేమ్ చేంజర్ ఎటువంటి గేమ్కి దారి తీయబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. అల్లు వర్సెస్ మెగాగా మారింది వ్యవహారం. ఆ వివాదం రోజు రోజుకి ముదురుతోంది. అల్లు వేరు మెగా వేరు అంటూ కూడా పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనాంశంగా మారాయి. పుష్ప 2 ట్రైలర్పై స్పందించలేదు మెగా కాంపౌండ్. రంగంలోకి దిగారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ టీం ఆయన అప్రోచ్ అయింది, ఆహ్వానం పలికినట్టుగా తెలుస్తోంది. రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేయబోతోంది టీం. అయితే పుష్ప సంబంధించి పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ ఎవరు అనే అంశానికి సంబంధించి ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. రామోజీ ఫిలిం సిటీ లేదా తిరుపతిలో పుష్ప ఈవెంట్ను ప్లాన్ చేయబోతోంది పుష్ప 2 టీం. ఈ నేపథ్యంలోని గతంలో అల్లు అర్జున్ ఫంక్షన్లకు చీఫ్ గెస్ట్లుగా ఇటు చిరంజీవి పవన్ కళ్యాణ్ వచ్చిన సందర్భాలున్నాయి. అప్పుడు ఎవరు ఎటువంటి క్వశ్చన్స్ రాలేదు, అంతా సఖ్యతగానే ఉందనుకున్నారు. కానీ ఈ పరిణామాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ సంబంధించి ఆ నేపథ్యంలో శిల్పారవికి మద్దతుగా అల్లు అర్జున్ వెళ్ళి మాట్లాడిన సందర్భం, అక్కడ నిలిచిన సందర్భానికి సంబంధించి కూడా తీవ్ర చర్చనాంశమైంది. ఆ తర్వాత నాగబాబు చేసిన ట్వీట్ కావచ్చు, నాగబాబు చేసిన ట్వీట్ నేపథ్యంలో ఆ తర్వాత వచ్చిన రియాక్షన్స్ కావచ్చు, ఆ తర్వాత మరికొన్ని సందర్భాల్లో ఆ తర్వాత నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్ని తొలగించేశారు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని పునరుద్ధరించారు. క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో మనకు అనిపించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అవన్నీ కూడా బేరేజ్ వేసుకుంటున్నారు. ఇప్పుడేం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది అనేది ఇప్పుడు